కృష్ణుడు కర్ణుడికి బాగా ఆఫర్లు ఇచ్చాట. ఎందుకంటే పాండవులు గెలవాలి అంటే కర్ణుడు ఉండగా గెలవలేట. అందుకని కర్ణుడిని ఇక్కడికి లాగాలట. లాగి గెలిపి ఇన్ని ఆఫర్లు ఇచ్చి వ్యాపారాలు చేసుకునేవాడా దేవుడు అంటే? ఒక్క చేత్తో ఆయన గెలిపించలేడా? స్పష్టంగా రాయబారంలో విశ్వరూపం చూపించిన మనిషి, భగవద్గీతలో విశ్వరూపం చూపించిన మనిషి. మట్టి తిన్నావుడు కదరా అన్నయ్య చెబుతున్నాడంటే తల్లికి విశ్వరూపం చూపించిన మనిషి. దుర్యోధనుడికి కర్ణుడికి విశ్వరూపం చూపించలేడండి. అమాయకత్వపు మాటలు ఇవన్నీ. కర్ణరాయబారానికి కృష్ణుడు వెళ్లడంలో ఒకే ఒక్క కారణం లోపల ఉందమ్మా. కర్ణుడు గనక యువతల పక్షానికి వస్తే దుర్యోధనుడు యుద్ధం చెయ్యడు. అది కృష్ణుని యొక్క సంకల్పం. కృష్ణ పరమాత్మను తప్పుపట్టవలసిన అవసరమే లేదు. అక్కడ భగవంతుడు ఎప్పుడూ తప్పు చేయడు. ఆయన వ్యూహం, ఆయన ఆలోచన ఎప్పుడు జరుగుతుందో జరగదో. కర్ణుడు యువతలకి లాగేస్తే యుద్ధం ఆగిపోతుంది. 20 లక్షల మంది ఎందుకు చచ్చిపోవాలి?